ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ చెట్టును లేదే. బాలిక ఇచ్చట కూడా లేదనినా ఎప్పటివలే మాకిచ్చిన మాట తప్పి ఎవరి శరీరమునందైనను ప్రవేశించినదా? అటుల జరిగినచో పౌర్ణమి గడియలు ముగియలోపు బాలికను అదుపులో పెట్టుట కష్టము. అసలే తన కన్నవారి గురించి తెలుసుకుని పుట్టెడు దుఃఖమున ఉన్నది. ముందుగా ఆ బాలిక ఎవరి శరీరమునందు ఉన్నదో కనుగొనవలెను. బాలిక ఈ నిండుకుండ రత్తడిలో ప్రవేశించినదా? అటులనే అగుపించుచున్నది. బాలిక, బాలిక, నీకు ముందుగానే చెప్పి తిని నీవు చేయుచున్నది తప్పిదము. బాలిక, 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 నీ ఎందులకు చెప్పుచున్నానో నా మాట వినుము. బాలిక, ఇప్పుడు నీవేమి చేసినను సృష్టికి విరుద్ధమగును. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. హే, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. చచ్చినాక నువ్వు నవ్వలేవురా, ఎందరేడ్చినా బతికిరావురా. అందుకే తమ్ముడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. అదింత తీరిగ్గా కూర్చొని పేపర్ చదవదు. అయితే 6 కాదు. అసలు బాలిక ఎవరి శరీరమునందు ప్రవేశించినదో మేము తెలుసుకును లోపే ఈ మనోహరి తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్నది. బాగు బాగు, మా పని సులువు చేసినది. తను అచట ప్రయత్నించినచో మేము ఇచట వీక్షించదా. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? అది మిస్సమ్మ కనిపించుకుంటే చూసారేమో అని అడుగుదామని వచ్చానండి. మిస్సమ్మ కిచెన్ లోనే ఉంది కదా. అవునా, నేను చూస్తానులేండి. ఏం చూస్తున్నావు? నేనొచ్చానని చూడకుండా నువ్వెలా కనిపెట్టావు? నీకెలా తెలిసింది? విండో మిర్రర్లో కనిపించింది. వచ్చి నిలబడి నన్నే ఎందుకు చూస్తున్నావు? నువ్వో కాదో అని. నేను కాకుండా ఎలా ఉంటాను? నీకు చెప్పిన అర్థం కాదులే, నువ్వు పని చూసుకో. ఎవరిలోనూ ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆ పిల్లల్లో ప్రవేశించిందేమో చూద్దాం. ఇచట ఎవరినందు లేదు అనినా ఆ బాలిక ఎచటికి వెళ్ళినట్టు.
ఈ బాలిక ఇంటి లోపల ఎచటనూ లేదే. మరి ఎచటకు వెళ్ళినది? తన పితృదేవుని చూచుటకు వెళ్ళి ఉండవచ్చునా? అదే అయి ఉండవచ్చును. ఆంటీ ఏమైంది? ఎందుకంత గట్టిగా డోర్ తీశారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? ఏం లేదు, మీరు లేచారో లేదో చూడ్డానికి వచ్చాను. చూడ్డానికి వచ్చినట్లేదు, నిద్ర చెడగొట్టడానికి వచ్చినట్టుంది. ఇంకొకసారి లోపలికి రావాలంటే తలుపులు తీసుకొని రండి చాలు. ఇలా బద్దలు కొట్టి రావాల్సిన అవసరం లేదు. ఎవరిలోనూ లేదు, కన్ఫర్మ్. దొరికిందా మనోహరి? ఏంటి అమర్? ఇందాకటి నుంచి ఏదో వెతుకుతున్నావు కదా, దొరికిందా? అమర్, నువ్వు నేనేం అడుగుతున్నానో నీకు చాలా క్లియర్గా అర్థమైందని, అర్థం అవుతుందని నాకు తెలుసు. అర్థం కాలేదని చెప్పి టైం వేస్ట్ చేయకు. ఇంట్లో అందరినీ ఎందుకంత డౌట్గా చూస్తున్నావు? నువ్వందరితో మాట్లాడడం నేను చూశాను. నువ్వు వెళ్ళిన తీరుకి, మాట్లాడిన మాటలకి అస్సలు పొంతనే లేదు. చెప్పు, నువ్వింట్లో ఎవ్వరికీ తెలియకుండా ఏం వెతుకుతున్నావు? ఆరుని. ఆరు? నేనన్నది నువ్వు విన్నది ఒకటే అమర్. నేను వెతుకుతున్నది ఆరునే. రేపు 6 అస్థికలు కాశీలో కలిపేస్తున్నాము. అంటే 6 రేపటి నుంచి ఈ ఇంటి చుట్టూ కానీ మన చుట్టూ కానీ ఉండదు కదా. అందుకే ఉన్న ఈ ఒక్కరోజు 6 ఎక్కడుందో కనిపెట్టి తనతో ఆఖరిసారి మనసు వైపి మాట్లాడాలనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.